మరొకసారి గుర్తు చేస్తున్నా, మన ఎస్సీ వర్గీకరణ చూద్దాం, రాజకీయ పదవుల గురించి చూద్దాం. ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి రాజకీయ పదవుల గురించి ఆలోచించాలి. మొదటి నుంచి యుద్ధం జరుగుతుంది కాబట్టి వర్గీకరణ ఆలోచించాలి. ఇగో వర్గీకరణ చేసేది ఎవరు అంటే నరేంద్ర మోడీ గారే. మాదిగల్ని రాజకీయం గుర్తించింది ఎవరంటే బీజేపీ. కాంగ్రెస్ చేయలేదని చెప్పాను కదా, కాంగ్రెస్ చేయలే. సోనియా గాంధీ చుట్టూ తిరిగా, రాహుల్ గాంధీ చుట్టూ తిరిగా, మన్మోహన్ సింగ్ చుట్టూ తిరిగా, వర్గీకరణ చేయలే. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు ఇప్పటికీ ప్రధానమంత్రి అయినాక 3 సార్లు కలిసింది. మీ అన్నగా చెప్తున్నా, ఒకరోజు జూలై 8 వరంగల్కి వచ్చిండు. ప్రధానమంత్రి వరంగల్కి వచ్చినప్పుడు వినతి పత్రం ఇచ్చా. సార్ మా జాతి చాలా వెనుకబడ్డది సార్, మీరు మాకు న్యాయం చేయాలి సార్ అన్న. నేను ఇది 5 నిమిషాలు చదువుకున్నాడు. చదువుకొని వెంటనే దగ్గర తీసుకున్నాడు. వెంటనే దగ్గర తీసుకొని కృష్ణ ఖచ్చితంగా నేను వర్గీకరణ చేస్తా కృష్ణ అని చెప్పేశారు. ఇది ఇప్పటిదిగా జూలై 8 వరంగల్ వచ్చినప్పుడు, జూలై 8 వరంగల్ దగ్గర తీసుకున్నాడు. సార్ నువ్వు గనక వర్గీకరణ చేస్తే నీ రుణం తీసుకుంటా సార్ అని చెప్పి కడుపులో తలపెట్టి మాట్లాడినా. ఇది వరంగల్. అయితే అప్పుడు ఒక మాట అడిగా. నేను గౌరవ కిషన్ రెడ్డి గారు అటు లోపల ఉన్నాడు, ఇద్దరం కలిసి ఉన్నాం. సార్ చెప్పా, సార్ మీరు వర్గీకరణ చేస్తామనే మాట అంటే చేస్తారు సార్, మీరు అన్నయ్యని చేస్తున్నారు సార్, చేస్తారు. కానీ ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ప్రెస్కు నేను చెప్తే లోపల ప్రధానమంత్రి హామీ ఇచ్చిండో ఇవ్వలేదని నన్ను అంటారు సార్. కాబట్టి దయచేసి ఒక మీటింగ్ పెడతా సార్, ఆ మీటింగ్ మీరు వచ్చి చెప్పవచ్చు కదా సార్ అన్న. నేను ఈ దేశ ప్రధానమంత్రులు కుల మీటింగ్లోకి వస్తారా? ఈ దేశ ప్రధానమంత్రులు కుల మీటింగ్లో వచ్చేసి వెళ్తున్నారా? కానీ ఆయన ఒకటే మాట అన్నాడు, కృష్ణ నేను టైం ఇస్తా, నువ్వు తేదీ పెట్టుకో, నువ్వు మీటింగ్ జరుపు, ప్రధానమంత్రి హోదా నీకు జరుపుతా అని చెప్పాను. ఓకే, నవంబర్ 11 నాడు హైదరాబాద్ లో మీటింగ్ జరిగింది కదా. భారతదేశంలో ఏ ప్రధానమంత్రి వచ్చి ఒక కుల మీటింగ్ రాలేదు కదా. మన పెద్ద వచ్చింది కదా, వచ్చి వర్గీకరణ చేస్తామని స్పష్టంగా చెప్పి చేతులు ఇద్దరం కలిసి పైకి వచ్చి వర్గీకరణ చేస్తామని మాట చెప్పేశాడు కదా. చెప్పిండా లేదా? ప్రక్రియ కొనసాగుతుందా లేదా? కమిటీ వేసిందా లేదా? సుప్రీంకోర్టులో విచారణ జరిగిందా లేదా? అందరు ఎదురు చూసేది ఏంటి? జడ్జిమెంట్ కోసమే కదా. కేంద్ర ప్రభుత్వం చెప్పేసింది కదా వర్గీకరణ జరగాలని చెప్పి. అంటే జడ్జిమెంట్ రేపో మాపో ఎప్పుడు వచ్చినా జాతి గెలిస్తే ఆ గెలుపుకు కారకుడు మాత్రం నరేంద్ర మోడీ అవుతాడు. విషయం మర్చిపోదు. అందులో ఒక్కసారి వర్గీకరణ జరిగింది అనుకోండి, 100 తరాలకు భవిష్యత్తుని ఇచ్చినట్టే కదా. మరి 100 తరాలకు భవిష్యత్తుని ఇచ్చిన నరేంద్ర మోడీ గారు కండగా నిలబడకపోతే మోసం చేసే కాంగ్రెస్ కండగా నిలబడాలన్నా, మోసం చేసే కేసీఆర్ కండగా నిలబడాలన్నా? కేసీఆర్ మోసం చేసిండు, కాంగ్రెస్ మోసం చేసింది. గౌరవ నరేంద్ర మోడీ గారు మాత్రం మన కండగా నిలబడ్డాడు చరిత్ర ఉన్నది.